తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ రోజుకు ఒక సంచలనాన్ని సృష్టిస్తూ అందరి దృష్టిని తనపై ఉండేలా చూసుకుంటున్నాడు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా స్పందిస్తూ హీరోలు, రాజకీయ నాయకులను నిత్యం టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ని కించపరిచే విధంగా ఆయన పోస్టులుంటాయి. అప్పుడప్పుడు అభిమానుల అంచనాలను రెట్టింపు చేసే హీరోల గురించి కూడా పోస్టులు చేస్తూ పాజిటివ్గా ఉంటాడు. కొన్నిసార్లు వారిని అవమానపరిచేలా కూడా ఆయన పోస్టులుంటాయి. ఈ విధంగా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ చేయని ప్రయోగం లేదు. శివ సినిమాతో దర్శకుడిగా మారి ఒక్కసారిగా టాలీవుడ్లో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయాయి. ఒకటి రెండు తప్ప మిగతావన్నీ తన సరదా కోసం, తన సంతోషం కోసం మాత్రమే చేశానని చెప్తుంటాడు. ఇటీవలి కాలంలో ఆయన మరింత దిగజారిపోయే సినిమాలు కూడా చేశాడు. కనీసం ఒక కొత్త దర్శకుడు చేసే ప్రయత్నం కూడా సినిమాల విషయంలో రామ్ గోపాల్ వర్మ చేయకపోవడం ఆయనకు సినిమాల పట్ల ఎంత శ్రద్ధ ఉందో చెప్పడానికి నిదర్శనాలు. బహుశా టాలీవుడ్, బాలీవుడ్లలో సోషల్ మీడియాను ఈ రేంజ్లో యూజ్ చేసిన వాళ్ళు ఉండరని చెప్పొచ్చు. భవిష్యత్తులో రామ్ గోపాల్ వర్మను సోషల్ మీడియాకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్లో నిత్యం సోషల్ మీడియాని యూజ్ చేస్తూ జనాల నోళ్లలో నాంతూనే ఉంటాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో 6 డజన్కు పైగా సినిమాలున్నాయి. వీటిల్లో ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది చెప్పడం కష్టం. థియేటర్స్లో విడుదల చేస్తాడా లేక ఓటీటీలో రిలీజ్ చేస్తాడా అన్న విషయం కూడా ఆయనకు పెద్దగా క్లారిటీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.